నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. అందరికీ తెలిసిపోయింది, ఈ సోషల్ మీడియాలో వికృత పోస్టులు పెట్టిన వ్యక్తుల వెనక ఎవరున్నారో గతంలో తెలిసినప్పటికీ ఈరోజు పూర్తిగా తేటతెల్లం అయిపోయింది. గత పాలనలో సజ్జల భార్గవ్ రెడ్డి, అలాగే ఆయన తండ్రి గారైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లోనే మొత్తం కూడా మేము పోస్టులు పెట్టామంటూ గతంలో కూడా చాలామంది వైసీపీ నేతలు చెప్పారు. ఈరోజు సంచలనంగా పోసాని కృష్ణమురళి ఆయన అరెస్ట్ అయ్యారు, మనకు తెలిసిందే. అయితే ఫస్ట్లో నాకేం తెలియదు, గుర్తులేదని చెప్పారు. పోలీసు వారు తమదైన శైలిలో విచారించిన తర్వాత మొత్తం కూడా ఆయన బయటపెట్టి తేటతెల్లం చేశారు. విషయం ఏంటంటే ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏముంది అని అంటే, నా అంతటి నేను మాట్లాడలేదు, సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చాడో ఆ స్క్రిప్ట్ ప్రకారమే పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద నేను ఈ వ్యాఖ్యలు చేశాను, ఆడపిల్లని కూడా చూడకుండా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడని చెప్పేసి ఆయన సంచలనమైనటువంటి వాస్తవాలను బయటికి చెప్పారు. ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో సామాజిక విశ్లేషకులు సుజాత్ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. సుజాత్ గారు నమస్తే. నమస్తే. నిజంగా ఈరోజు చాలా హాట్ టాపిక్గా మారింది నటుడు, దర్శకుడు, మాటల రచయిత పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్ట్లో పదవులకు ఆశపడి వాటికి ఆశపడి మేము రాజకీయంగా ఎదగాలనేటువంటి ఆకాంక్షతోటి చేశాను తప్పితే మహాప్రభు మా సొంత నిర్ణయం కాదని చెప్పేసి వెలిపుచ్చాడు. దీనిపై మీ విశ్లేషణ ఏంటి? పూర్తి విషయాలు మీరు అనలైజ్ చేయగలరని మేము కోరుకుంటున్నాం. మొదటి నుంచి కూడా మాలాంటి వాళ్ళు నెత్తి నోరు బాదుకొని చెప్తా ఉండేది ఏంటంటే, ఇది ఆ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు స్వయంగా ఎవరి మీద కక్షగట్టి మాట్లాడినట్టు కాదు. ఇది కేవలం ఒక డైరెక్షన్లో జరుగుతూ ఉంది. ఇది కేవలం ప్యాలెస్ నుంచి వచ్చేటటువంటి స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తూ ఉందే తప్ప ఎవరి మీద కూడా సొంతంగా వ్యక్తిగత కక్షలు అయితే లేవు అని చెప్పేసి మేము మొదటి నుంచి కూడా నెత్తి నోరు బాదుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఒక పోసాని మురళీకృష్ణ అయినా సరే, ఒక వల్లభనేని వంశీ అయినా సరే, ఒక కోడాలి నాని అయినా సరే, ఒక రోజా అయినా సరే, ఒక విడుదల రజనీ అయినా సరే, ఒక చీదిరి అప్పలరాజు అయినా సరే, ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ అయినా సరే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా, మిథున్ రెడ్డి అయినా, ఇటువంటి వైఎస్ఆర్సీపీ బూతుల మంత్రులంతా, బూతుల నాయకులంతా వీళ్ళకేమి చంద్రబాబు నాయుడుతో గట్టు తగాదాలు లేవు, వీళ్ళకేమి నారా లోకేష్తో చాక్లెట్ల కోసం గలాటలు ఏం లేవు. సో వాళ్ళకు ఏం వ్యక్తిగత తగాదాలు ఉంటాయండి? ఎందుకు వాళ్ళు ప్రత్యేకించి పనిగట్టుకొని మరీ అంతగా తిడతారు? పర్సనల్ అబ్యూజ్మెంట్ ఎందుకు జరుగుతుంది? జరగదు కదా. కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క మానసిక వైకల్యాన్ని సంతృప్తిపరచడం కోసమే ఇదంతా జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి యొక్క మానసిక వైకల్యాన్ని సంతృప్తి పరిచేటటువంటి పని ఎవరు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి ఆస్థానంలో ఉన్నటువంటి బానిస, జగన్మోహన్ రెడ్డి గుమాస్తా ఎవడైతే ఉన్నాడో సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు, వీడు చేస్తున్నటువంటి నీచమైనటువంటి దుర్మార్గమైనటువంటి పని ఇది. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్లు పంపిస్తాడు ప్రతి ఒక్కరికి. ఇప్పుడు శ్రీరెడ్డే ఉందనుకుందాం. శ్రీరెడ్డికి నారా లోకేష్కి ఏంటి గొడవ? శ్రీరెడ్డికి పవన్ కళ్యాణ్కి ఏంటి గొడవ? శ్రీరెడ్డికి తెలుగుదేశం పార్టీకి ఏంటి గొడవ? ఒక బోర్గడ్డ అనిలు అంత బహిరంగంగా చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ని చంపేస్తాను అని చెప్పేసి మాట్లాడడానికి ఏంటి సమస్య? వీళ్ళకి ఏమైనా కానీ గట్టు తగాదాలు ఉన్నాయా? కేవలం తాయిలాల ఆశ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మానసిక వైకల్యం ఎటువంటిది అనేది మనందరికీ తెలుసు. అతను ఎంత సైకో అనేది మనందరికీ తెలుసు. మీకు గతంలోకి ఒకసారి తొంగి చూద్దాం. రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రోసయ్య గారిని టార్చర్ పెట్టారో మనందరికీ తెలుసు. రోసయ్య గారు ఈ టార్చర్ భరించలేక రాత్రిపూట్ల దిగ్గున లేచి కూర్చునేటటువంటి పరిస్థితి ఉంది నాకు అని చెప్పేసి బహిరంగంగా మీడియాలో ప్రకటించిన మాట వాస్తవం కాదా? మీరు తప్పుకోకపోతే మీ ప్రాణానికి ముప్పు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు రోసయ్య గారిని బెదిరించినటువంటి మాట ఆయనే స్వయంగా చెప్పినటువంటిది మనందరికీ గుర్తు లేదా? ఇది మాత్రమేనా? అసలు ఈ సైకో మనస్తత్వం అనేది జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే లేదండి. ఆయన జీన్స్లోనే ఉంది, ఆయన రూట్స్లోనే ఉంది, ఆయన కుటుంబంలోనే ఉంది. రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే ఇక రాజారెడ్డి సంగతి మనందరం చెప్పక్కర్లేదు. రాజారెడ్డి ఎటువంటి విచిత్రమైనటువంటి మెంటల్ స్టేటస్ అనేది మనందరికీ తెలుసు. ఆయన ఫ్యాక్షన్ ముసుగులో ఎంతటి దుర్మార్గాలకు, దారుణాలకు పాల్పడ్డాడో రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి పల్లెని అడిగితే చెప్తుంది. ఇక రాజశేఖర్ రెడ్డి విషయానికి వద్దాం. రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా వర్గ పోరులను సైతం కుల పోరులుగా తయారు చేసి 2 కులాల మధ్య చిచ్చులు పెట్టి తాను లబ్ధి పొందాలనుకున్నాడో రాజకీయంగా మనందరికీ తెలిసిందే. ఒకానొక సందర్భంలో ఒక ప్రాంతంలో జరిగినటువంటి 2 కుటుంబాల మధ్య జరిగినటువంటి గొడవని సైతం రాష్ట్ర వ్యాప్తం చేసి
రెండు కులాలకు ఇప్పటికీ పొసగనట్లు తయారు చేసినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో తనకంటే సీనియర్లు ఎంతో మంది ఉన్నా సరే వాళ్ళందరినీ తొక్కేసి తాను ముఖ్యమంత్రి అవ్వడం కోసం అప్పటికే ముఖ్యమంత్రులుగా చేసినటువంటి తన సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళని కూడా హింసించినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. వాళ్ళ మీద రాళ్ల దాడులకు పాల్పడినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. మర్రి చెన్నారెడ్డి గారినైనా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారినైనా వీళ్ళని ముఖ్యమంత్రుల నుంచి ఆ స్థానాల నుంచి కిందికి దింపడం కోసం వాళ్ళ మీద ఇతనే దాడులకు ప్రేరేపించడం కూడా జరిగింది, కూలీ రౌడీలను పెట్టి. అటువంటి చరిత్ర, నీచమైన చరిత్ర రాజశేఖర్ రెడ్డిది. ఇక రాజశేఖర్ రెడ్డి జీన్స్తో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంకెంత సైకో మనస్తత్వమో మీరంతా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అన్నట్టు. అంతకు మించి అంటే అంతకు 1 2 ట్రిపుల్ అనమాట. ఇంకా మీకు జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వం చెప్పాలనుకుంటే, తన సొంత చిన్నాన్నని కడప ఎంపీ సీట్ వదులుకోకపోతే నీ ప్రాణానికే ముప్పు అని చెప్పేసి బెదిరించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? ఒకానొక సందర్భంలో ఆ వివేకానంద రెడ్డి గారిని ఈయన చేయి చేసుకున్నట్టు ఆయన ఓపెన్ గా చెప్పాడు కదండి. ఎవడైనా సరే ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీ సీటు కోసం అని చెప్పేసి తన సొంత చిన్నాన్న మీద, నాన్న తర్వాత నాన్న, తండ్రి తర్వాత తండ్రి, అటువంటి వ్యక్తి మీద చేయి చేసుకుంటాడా? సరే అక్కడి వరకు అనుకుందాం, ఏదో క్షణికావేశాలు అనుకుందాం. మరి 2019లో ఆయన ముఖ్యమంత్రి అవ్వడం కోసం అదే చిన్నాన్నని చంపేసినటువంటి వ్యక్తిని మనందరం చూస్తున్నాంగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అందులో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా కాలేదా అనేది పక్కన పెడితే, ఆ కేసులో ప్రధాన నిందితుడు అయినటువంటి వాడిని పక్కన పెట్టుకొని ఇప్పటికీ తిరుగుతున్నాడుగా. దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేసినటువంటి వాడిని ఇప్పటికీ పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడుగా. నిజమే, ఇలాంటి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులందరినీ కూడా ఆయన ఆదరించడం, పక్కన పెట్టుకోవడం మనం ఎలా అర్థం చేసుకోవాలి? బేసిక్గా సైకోలంతా ఎవరికి కనెక్ట్ అవుతారు? తోటి సైకోలకే కనెక్ట్ అవుతారు. మంచి వాళ్ళకి ఎలా కనెక్ట్ అవుతారండి? ఇప్పుడు మీకు మంచి మనస్తత్వం ఉందనుకోండి, మీ పక్కన ఉన్నవాడు కూడా మంచి మనస్తత్వం ఉండేవాడే అయి ఉంటాడు. ఇప్పుడు నేను సైకోనైతే నా పక్కన ఎవరు ఉంటారు? సైకోలే ఉంటారు. మరి ఇప్పుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అనేవాడు మొత్తం సైకోలను చేరదీయడమే కాకుండా వాళ్ళ దగ్గరికి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళను కూడా సైకోల మాదిరిగా తయారు చేస్తూ ఉంటాడు అనమాట. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు ఉన్నాడు, సజ్జల భార్గవ రెడ్డి అనేవాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఏంటి అబ్బా కొడుకులు అంటే, జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ మానసిక వైకల్యాన్ని సంతృప్తి పరచడమే వాళ్ళకు ఉన్నటువంటి పని, వాళ్ళకు అప్పచెప్పినటువంటి పని. అది కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క మనోవైకల్యాన్ని వీళ్ళు సంతృప్తి పరుస్తూ ఉంటారు అనమాట 24 గంటలు. జగన్మోహన్ రెడ్డి మనోవైకల్యం, ఈ మానసిక వైకల్యం ఎలా సంతృప్తి పడుతుంది? అతని ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు, అతని ప్రత్యర్థి నారా లోకేష్, అతని ప్రత్యర్థి పవన్ కళ్యాణ్, వీళ్ళని వ్యక్తిగతంగా విమర్శించాలి, అంటే లకారాలు వాడాలి. అటువంటి వాళ్ళను వేరి కోరి మరి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకొని వస్తాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ప్యాలెస్లో కూర్చొని పుంకాలుగా పేజీలు కొద్ది పేజీలు స్క్రిప్ట్లు బూతులతో నింపేసి వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు వాళ్ళ యొక్క స్టైల్లో వాటిని ప్రెస్ ముందు, మీడియా ముందు అప్పచెపుతూ ఉంటారు. పోసాని కృష్ణమురళికి ఒక మంచి రైటర్గా గొప్ప పేరుందండి, మంచి విద్యాధికుడు కూడా. అతను స్వచ్ఛమైన తెలుగు చదువుకున్నటువంటి తెలుగు లిటరేచర్ అయింది. ఆయన పచ్చి బూతులు మీడియా ముందు మాట్లాడుతున్నాడంటే దేని కొరకు? కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చేటటువంటి తాయిలాల కోసం, కేవలం జగన్మోహన్ రెడ్డి మనోవైకల్యాన్ని సంతృప్తి పరచడం కోసం. ఇట్లంతా ఒక ఉన్మాదులండి, సైకోలు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు మాలాంటి వాళ్ళు చెప్తున్నది ఏంట్రా అంటే, అరే బాబు మేలుకోండి, ఇంత గొర్రెల మాదిరిగా ఉండకండి. మీలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంచెమైనా సంస్కారం ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు. మహిళల మీద విచక్షణ లేకుండా మాట్లాడకండి, విచక్షణ లేకుండా పోస్టులు పెట్టకండి, అసభ్యకరంగా వాళ్ళని మాట్లాడకండి. ఇవన్నీ మీ చేత చేయిస్తుంది జగన్మోహన్ రెడ్డి, కానీ ప్రొజెక్ట్ అయ్యేది మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి, అంతకుముందు గుర్రం దేవేందర్ రెడ్డి. మరి వాళ్ళు వెనకుంది ఆయనే కదా, ఎందుకంటే సలహాదారుల కింద కోట్ల రూపాయల డబ్బులు వెదజల్లాడు. వాస్తవం అది. అందరికీ ప్రొజెక్ట్ అయ్యేది ఎవరు? సజ్జల భార్గవ రెడ్డి, గుర్రం దేవేందర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. కానీ వీళ్ళ వెనకున్నటువంటి అసలైన కపటధారి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. సూత్రధారి సజ్జల రామకృష్ణారెడ్డి, పాత్రధారులు వీరంతా. మీరు అన్నట్టు ఇందాక ఇప్పుడు ఈ పోరుగడ్డ అనిలు, లేకపోతే నందిగం సురేష్ కావచ్చు, పేర్నని, కొడాలని అని, వీళ్ళందరికీ కూడా అంటే కనీవిని ఎరగని రీతిలో బూతులు తిట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటెన్షన్ గురించి మీరు చెప్పారు ఇందాక. వాళ్ళకి అత్యున్నతమైనటువంటి పొజిషన్లు ఇచ్చాడు.
వాస్తవం మంత్రులు మరి. కావచ్చు. ఇప్పుడు జోగి రమేష్ ఉన్నాడు, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. జోగి రమేష్ ఉన్నాడు, సుమారు 200-300 మందిని వేసుకొని కరకట్ట మీద చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటారు, మనందరికీ తెలుసు. ఆ ఇంటి మీద దాడి చేస్తే దానికి అతనికి ప్రతిఫలంగా ఏం దక్కింది? మంత్రి పదవి దక్కింది. అవును. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం అందరికీ తెలుసుగా, చీదిరి అప్పలరాజు ఒక డాక్టర్ అయి ఉండి అంత చదువుకున్నటువంటి వ్యక్తి, అతను మాట్లాడినటువంటి భాష ఏ విధంగా ఉంటుంది? 5 సంవత్సరాల పాటు అతన్ని మంత్రి పదవి నుంచి పక్కకు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి. అది జగన్మోహన్ రెడ్డి యొక్క సైకోతత్వం. మరి ప్రజలకు ఎప్పుడు అర్థమైంది? అర్థమైంది కదండి, అందుకే కదా 11 సీట్లు వచ్చాయి. 11 సీట్లు ఎందుకు వచ్చాయి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పద్దాకులు నిద్ర లేస్తే నా అంత పోటుగాడు లేడు, నా అంత మంచోడు లేడు, నా అంత సౌమ్యుడు లేడు అని చెప్పేసి సొల్లు చెప్తా ఉంటాడు. కానీ జనాలు నమ్మారా? 11 సీట్లే కదా వచ్చినాయి. మీరు అన్నట్టు 2029లో అవి కూడా రావు. వాస్తవం చెప్తున్నా. ఎందుకు రావని నేను అంత ఘంటాపదంగా చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా రియలైజ్ అవ్వలేదు, మారలేదు, ఏ మాత్రం మారలేదు, ఆవగింజంతా కూడా మారలేదు. అతనిలో మార్పు రాదు కూడా ఎప్పటికీ. ప్రజల మీద కూడా ఒక రకంగా ఇండైరెక్ట్ గా కోపాన్ని వెలుగుచ్చారు. ఓడిపోయిన రోజు మీరు నన్ను సన్మానించాల్సింది, మీకు నేను పథకాలు ఇచ్చాను కానీ నన్ను ఓడిచ్చారు, మీ సంగతి చూస్తా నెక్స్ట్ అన్నట్టుగా ప్రజలకు కూడా ఒక రకంగా ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. అది ప్రజలకు అర్థమైందండి. అందుకనే మీరు ఒకసారి గమనించండి, ఇప్పుడు ఓడిపోయినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏదైనా సరే ప్రజా ఉద్యమాలు అంటూ రోడ్డు మీదకి వస్తే వాళ్ళకి అంతో ఇంతో మైలేజ్ వస్తుంది కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 9 నెలల కాలంలో దాదాపు 4-5 సార్లు వచ్చారు. ఎక్కడైనా ఆవగింజంత సింపతి వచ్చింది ఆయనకి? రాలేదు. ఎందుకు రాలేదంటారు? ఆయనలో ఉన్నటువంటి ఆ ఉన్మాదాన్ని, ఆయనలో ఉన్నటువంటి ఆ నీచమైనటువంటి గుణాన్ని, ఆయన కుట్రలని ప్రజలు క్లియర్ గా తెలుసుకున్నారు. కాబట్టే ఆయన ఇప్పుడు ఏ రకమైన బెల్లీ డాన్సులు వేసినా, ఏ రకమైన బ్రేక్ డాన్సులు వేసినా రోడ్ల మీదకి వచ్చి ఎవడు దేకడు. అంటే ఆయన యొక్క సొంత కుటుంబంలో తల్లి చెల్లెల్ని కూడా రీసెంట్గా విజయం గారు కూడా మరి కోర్టు మూలను నిలబడ్డారు. సరస్వతి ప్లాంట్కి సంబంధించి వాటాలన్నీ నావే, నా పేరు మీదనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తున్నాడు నన్ను, ఆ వాటాలన్నీ తన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయమని అని చెప్పేసి ఆవిడ కోర్టుకు కూడా ఎక్కడం జరిగింది. కన్న తల్లి అని మనం అనుకుంటాం కదండి. ఇప్పుడు మీలాంటి వాళ్ళకు, నాలాంటి వాళ్ళకు, చూస్తున్నటువంటి ప్రేక్షకుల లాంటి వాళ్ళకు తల్లి అంటే ప్రేమ, గౌరవం, మర్యాద ఉంటుంది. తండ్రి అంటే భయం, భక్తి ఉంటుంది. ఓకేనా? గురువు అంటే కొంచెం వాళ్ళ దగ్గర మనం ఉంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి ఉన్మాదులకు ఏముంటుంది చెప్పండి? అటువంటిది ఏం ఉండదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తనకి సపోర్ట్ చేయలేదని చెప్పేసి తన చెల్లి ఎవరైతే తనతో ఆస్తుల కోసం గొడవపడి ప్రత్యేక కుంపటి పెట్టుకుందో, ఆవిడ పక్కకి తన సొంత తల్లి వెళ్ళిందని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి ఈ సైకో పేటీఎం మందతో నీచంగా పోస్టులు పెట్టించింది జగన్మోహన్ రెడ్డి కాదా? ఈ వర్రా రవీందర్ అనేవాడికి విజయలక్ష్మి తల్లితో సమానం కాదా? ఎందుకంటే తన నాయకుడికి తల్లి అయినప్పుడు అతనికి తల్లేగా. మరి ఆవిడని వాడు మాట్లాడిన మాటలేంటి? ఇక సరే, వాడంటే కూలోడు, ఈ వర్రా రవీంద్ర అనేవాడో, బోర్గడ్డ అనిల్ అనేవాడో, శ్రీరెడ్డి అనే వ్యక్తో, ఇంకొకడు వీళ్ళంతా కూలోళ్ళు అనుకుందాం. నీ బుద్ధి ఏమైంది? నీ సొంత చెల్లి, నువ్వు వదిలేసినటువంటి ఎంగిలి పాలను తాగి పెరిగినటువంటి సొంత చెల్లి, ఆవిడ కట్టుకున్న బట్టల మీద నీచంగా మాట్లాడతావా? ఇది నీ నీచమైనటువంటి మనస్తత్వం. శారీ మీద కూడా కామెంట్ చేశారు. దానికి స్పందనగా షర్మిల గారు కూడా చాలా బాధపడింది, నా అన్న ఇట్లా అన్నారని. అయితే రీసెంట్గా మన బాధపడడం ఏంటండి, షర్మిల గారు ఓపెన్ గా మొన్న కూడా అంటుంది, విషపు నాగుతో సమానం. అయితే విజయసాయి రెడ్డి గారు కూడా రీసెంట్గా షర్మిల గారితో భేటీ అయ్యారు. ఆయన కూడా శారీ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి కట్టుకున్న ఆ పండబూతులు వాడాను కదమ్మా, అమ్మా ఇది మీ అన్నయ్య చెప్తేనే నేను మాట్లాడాను అని డైరెక్ట్ చెప్పేశారు. ఆ విషయం కూడా షర్మిల గారు చెప్పింది. అంటే సాయి రెడ్డి నోటి నుంచి రాలేదు, అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే నేను మాట్లాడాను, వ్యక్తిగతంగా నువ్వు నా కూతురు లాంటి దాని అన్నట్టుగా ఆయన మాట్లాడినట్టుగా షర్మిల గారు చెప్పారు. ఒక్క విజయసాయి రెడ్డి మాత్రమే కాదండి, మీరు గనక అబ్జర్వ్ చేస్తే ఈ 9 నెలల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు, వాసిరెడ్డి పద్మ జగన్మోహన్ రెడ్డి కోసం పీకలు కూడా కోసుకుంటుంది, అంత లాయలిస్ట్. అటువంటి మనిషే మహిళ, ఆవిడ బయటకు వచ్చి ఏం మాట్లాడిందంటే మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం ఇది. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో, అతని దగ్గర ఉన్నటువంటి గుమాస్తా సజ్జల రామకృష్ణారెడ్డి ఆ సైకోని సంతృప్తి పరచడం కోసమే స్క్రిప్ట్లు పంపిస్తే ఆ స్క్రిప్ట్లను మేము చదువుతూ ఉంటామే తప్ప మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపాలు లేవు, మేము రాజకీయాల్లో ఉన్నది ప్రజల కోసమే అని చెప్పేసి ఆవిడ మాట్లాడినటువంటి మాటలు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బాలినేని శ్రీనివాస్
డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డితో బంధుత్వం కలిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి కూడా అక్కడ ఇమడలేక బయటకు వచ్చాడు. ఇక విజయసాయి రెడ్డి, మీరు ఇందాక అంటున్నారు, విజయసాయి రెడ్డి ఏకంగా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో తాను 2వ నెంబర్లో ఉన్నాడు. A2 అక్యూజ్డ్ నెంబర్ 2. జగన్మోహన్ రెడ్డితో పాటు 16 నెలల పాటు ఆయన చిప్పకూడు కూడా తినొచ్చు. అటువంటి వ్యక్తి కూడా బయటకు వచ్చి అందరికీ ఓపెన్గా చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఒక సైకో, ఆ సైకోని సంతృప్తి పరచడమే మా పని అని చెప్పేసి ఓపెన్గా చెప్తా ఉన్నారు. ఒక వాసిరెడ్డి పద్మనో, బాలినేని శ్రీనివాసో, లేదంటే కనుక విజయసాయి రెడ్డి మాత్రమే కాదు, ఇప్పుడుకిప్పుడు నిన్న అరెస్ట్ అయినటువంటి పోసాని మురళీకృష్ణ, జగన్మోహన్ రెడ్డి అంటే చాలు ఇక ఒళ్ళంతా తడిమేసుకొని నా దేవుడు అని చెప్పుకునేటటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి, అతను కూడా బయటకు వచ్చి ఓపెన్గా చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? సింపుల్గా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థులుగా ఆయన ఎక్కువగా ఫీల్ అయ్యేది ఎవరిని అంటే కమ్మ సామాజిక వర్గాన్ని. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కమ్మ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కమ్మ, వాళ్ళిద్దరిని చూసి ఈ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు పాపం వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి బావుకునింది ఏమీ లేదు, కానీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి వాళ్ళు నష్టపోయింది చాలా ఉంది. అదంతా అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అనే ఒక సైకో కమ్మ సామాజిక వర్గం మీద కక్ష కట్టి ఆ కమ్మ సామాజిక వర్గాన్ని, ఇప్పుడు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అంటారు చూసారా, అట్లా ఈ కమ్మ సామాజిక వర్గాన్ని తొక్కడం కోసం కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమందిని తన పక్కన పెట్టుకొని వాళ్ళ భుజాల మీద గన్ను పెట్టి షూట్ చేస్తా ఉన్నాడు. కమ్మ సామాజిక వర్గం వాళ్ళు పాపం వాళ్ళు నాకు తెలిసినంత వరకు అండి, నాకు ఎంతో మంది కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ఓపెన్గా చెప్తారు, మేము మా కులానికి చెందినటువంటి నాయకులు ఆ పార్టీలో ఉన్నారని మేము సపోర్ట్ చేయట్లేదు, మేము సమాజ హితం కోసం కష్టపడతాం, మేము కష్టపడితే నలుగురికి ఉద్యోగాలు వస్తాయి, ఇటువంటి అభివృద్ధికి మేము తోడ్పడతాం. వీటన్నిటికీ ఎవరైతే సపోర్టివ్గా నిలబడతారో, లాభాపేక్ష లేకుండా, అవినీతికి దూరంగా ఉంటూ వాళ్ళకు మేము సపోర్ట్ చేస్తాం, అందుకు మేము తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తామే కానీ మా కులపోళ్ళు అక్కడ ఉన్నారని కాదు అని చెప్పేసి ఎంతో ఓపెన్గా మాట్లాడతారు, చాలా హానెస్ట్గా మాట్లాడతారు. ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అత్యధికంగా వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళల్లో ఎవరున్నారు? ఎక్కువ ఏ సామాజిక వర్గం ఉంది? వాళ్ళే కదా ఉన్నది. వాళ్ళ వల్ల ఎన్ని వేల మందికి, లక్షల మందికి ఉద్యోగ కల్పన జరుగుతుంది కదా. మరి వాళ్ళ వల్ల ప్రభుత్వాలకు 2 రాష్ట్రాల్లో ఎంత ట్యాక్స్లు వస్తున్నాయి? సార్ మీరు చెప్పినట్టు నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నాకు తెలిసి కులాన్ని వాడడం, కులం పేరు ప్రస్తావించడం అనేది నిజంగా చాలా సిగ్గుచేటు. అసలు ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తిత్వం ఎవరికి అర్థం కాదు. అందుకనే కదండి ఆయన సొంత సామాజిక వర్గం కూడా ఆయన్ని చీకొట్టింది 2024లో. సింపుల్ లాజిక్. ఇప్పుడు ముఖ్యమంత్రి అనేవాడు, రాష్ట్రం అనేది ఒక కుటుంబం అయితే ముఖ్యమంత్రి అనేవాడు ఆ కుటుంబానికి పెద్ద. ఆ కుటుంబ పెద్దకి ఆ ఇంట్లో ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ ఉండొచ్చా? ఉండదు కదా. కానీ కుటుంబ పెద్దగా నిన్ను ఎన్నుకుంటే నువ్వేం చేసావు? వాడిని ఒక రకంగా చూసావు, ఈయన ఒక రకంగా చూసావు, కులాల మధ్య కుంపట్లు పెట్టావు, కుల చిచ్చులు రగిలించావు, తద్వారా నువ్వు లబ్ధి పొందాలనుకున్నావు. కానీ ప్రజలు పిచ్చోళ్ళు కాదుగా, నువ్వు చేసే నీచమైన పనులన్నీ ఓరకంటతో వాళ్ళు కనిపెడతా ఉంటారు, నిన్ను పట్టించుకున్నట్టు ఉండరు, కానీ నువ్వు చేసే ప్రతి పనిని వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. తద్వారా నీకు ఎలక్షన్ టైంలో పొగబెట్టారు. ఇక నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో పర్మనెంట్గా సెటిల్ అయిపోయారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇట్లాంటి ఓటర్ కార్డులు ఏదైనా ఉంటే అవి కూడా అక్కడికి మార్పించుకున్నారేమో అని నా డౌట్. వాస్తవానికి ఈ పేటీఎం గొర్రెలే, ఈ కొండ గొర్రెలే ఇంకా కొంచెం ఆ మత్తుల నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏదో చేసేస్తాడు, వచ్చేస్తాడు, 2029లో ముఖ్యమంత్రి అయిపోతాడు, మళ్ళా 30 ఏళ్ళు కూర్చుంటాడు, ఈ సొల్లు మాటలు సోది మాటలు నమ్ముకుంటా కూర్చున్నారు వాళ్ళు. పాపం రియాలిటీలో బ్రతకడం నేర్చుకుంటే వాళ్ళ భవిష్యత్తుకు మంచిది, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కూడా మంచిది. పోసాని కృష్ణమురళి తేడతలం చేశారు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇచ్చాడని. అవును. సజ్జల రామకృష్ణారెడ్డి వెనకాల ఎవరున్నారనేది అందరూ తెలిసిందే, జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇంకా పూర్తిగా అంటే 100% గతంలో 90% జనాలు తెలుసు. అయితే కొంతమంది అంధభక్తులు ఉంటారు, బ్లైండ్గా జగన్మోహన్ రెడ్డిని జేజేలు కొట్టే. ఇప్పుడు వాళ్ళు కూడా డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి. అయితే ఇంత జరిగాక కూడా ఇక ప్రజల్లోకి వస్తాడా? నేను చేసినట్టుగా ప్రపంచానికి తెలిసిపోయింది, ముఖ్యంగా తెలుగు ప్రజలందరూ తెలిసిపోయింది, నేను ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ ప్రజలకి నేను కనపడాలి అనేటువంటి ఆలోచన ఉంటుందంటారా? ఇంకా వస్తారా బయటికి? అంత సిగ్గుపడేంత
వ్యక్తిత్వం జగన్ అయితే కాదండి. ఆయనకు సిగ్గు శరం ఇటువంటివి ఏమి ఉండవు. నాటు భాషలో చెప్పాలంటే రాయలసీమలో ఒక సామెత ఉంది, ఇడిసిన ఆడది ఈదికి పెద్ద అని చెప్పేసి సామెత ఉంటుంది. క్షమించాలి మహిళా మనలు ఎవరన్నా ఉంటే, ఇది మోటు సామెత రాయలసీమలో విరివిగా వాడుతూ ఉంటారు. ఇడిసిన ఆడది ఈదికి పెద్ద అని చెప్పేసి సామెత. అట్లా ఈయనకేమీ ఉండవు, అన్నీ వదిలేసి తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ప్రజలు ఆయన వ్యక్తిత్వం ఎటువంటిది, ఆయన మనస్తత్వం ఎటువంటిది అనేది తెలుసుకున్నారు. అయినప్పటికీ కూడా ఆయన ప్రెస్ మీట్లలో కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్కి అప్పుడప్పుడు వస్తుంటాడు కదా టూరిస్ట్ లాగా, అప్పుడు బహిరంగంగా కానీ ఆయన మాట్లాడేది ఏంటి అంటే, నా అంత అమాయకుడు లేడు, నా అంత మంచివాడు లేడు, నా అంత సౌమ్యుడు లేడు. రాజశేఖర్ రెడ్డి ఎక్కినటువంటి ఆ హెలికాప్టర్ ఏదైతే ఉందో ఆ ప్రమాదానికి కారణం కూడా ఈ జగన్మోహన్ రెడ్డేనేమో అనుకుంటూ ఉంటారు. ఈవెన్ నాకు అలాగే అనిపిస్తుంది, ఎందుకంటే ఇతని మనస్తత్వం అటువంటిది. సో ఇంత తెలిసిన తర్వాత కూడా జనాలకి ఈయన గారేమో సాంప్రదాయాన్ని శుద్ధపూసని అని బ్యాక్గ్రౌండ్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వాన్ని కోడాలి నాని లాంటి ఒక లుచ్చాగాడు, అన్నా నీకు అబద్ధాలు చెప్పడం చేత కాదు, అబద్ధం చెప్పుంటే 2024లో గెలిచేవాడివేమో అంటే మామూలు జోక్ కాదు. అది అసలు దేంతో నవ్వాలండి? నోటితో అయితే నవ్వలేం, ఇంకేదన్నా నవరంధ్రాల్లో ఒక రంధ్రం నుంచి నవ్వాల్సి వస్తుంది వాస్తవానికి. వాడు అనడము, ఈయన గారేమో దాన్ని ఇంకా సిగ్గు లేకుండా కెమెరాల ముందు చెప్పడము, అది చూసేవాళ్ళు దేంతో నవ్వాలి? ఇప్పుడు ఈ రంధ్రం నుంచి నవ్వలేము, ఎందుకంటే మనం అవక్క అయిపోయి నోరు తెరుచుకొని ఉంటాం కాబట్టి. ఇంకా మిగిలిన 8 రంధ్రాల్లో ఏదో ఒక రంధ్రం నుంచి నవ్వాల్సి వస్తుంది. సో ఇటువంటి వ్యక్తి ఆయనకు సిగ్గుందని, ప్రజలు ఏమైనా అనుకుంటారేమని సిగ్గుపడతాడని మనమైతే ఏం ఊహించక్కర్లేదు. ఏ సిగ్గు లేకుండా ఆయన చక్కగా రోడ్ల మీదకి వచ్చి సేమ్ టు సేమ్ 14-19 మధ్యలో ఏ విధంగా అయితే రుద్దాడో, ఏ విధంగా అయితే బురద జల్లాడు, ఇవే దిక్కుమాలినటువంటి రాజకీయాలే చేస్తాడు. దాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, ఆ పార్టీల యొక్క కార్యకర్తలు ఏ విధంగా ఎదుర్కొంటారు అనేది ఇక్కడ మనము పిన్ పాయింట్ చేసుకోవాల్సినటువంటి విషయం. ఇంకొకటి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ 5 సంవత్సరాలు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని తొక్కితే ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు ఉంటుంది, లేదు అంటే ఇక సీతాపతి సిప్పేగతి. ఇది విషయం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.